ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బేసిక్‌గా నా కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో క్యాండిడేట్స్ ఎవరెవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరిది ఒక లిస్ట్ తీసుకున్నాననమాట. సో, ఈ వెబ్‌సైట్ వచ్చి మై నేతా ఇన్ఫో. సో, నేను ఈ సికింద్రాబాద్ క్యాండిడేట్ లిస్ట్ తీసుకున్నాను. ఐ యామ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీవన్ హియర్. సో, నేను ఓన్లీ సికింద్రాబాద్ మీదే కాన్సంట్రేట్ చేస్తున్నా అండ్ ఎవాల్యుయేటింగ్ లిస్ట్. ఇక్కడేంటంటే నేను బేసిక్‌గా నేను ఎక్కువ కిషన్ రెడ్డికి ఫేవర్‌గా ఉంటాను. ఈవెన్ దో ఐ కంప్లీట్‌లీ హేట్ బీజేపీ. నేను చూసేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఒకవేళ క్రిమినల్ రికార్డ్స్ ఉంటే వాళ్ళని కూడా డిలీట్ చేసేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే నా ఓట్ కౌంట్ అవుతుంది. నేను ఓడిపోయిన వాళ్ళకి ఎయచ్చు, గెలిచిన వాళ్ళకి ఎయచ్చు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ హార్డ్ ఫీలింగ్స్ ఆన్ థాట్. ఎందుకంటే ఓడిపోవచ్చు నా క్యాండిడేట్. కానీ నేను ఒక మంచి క్యాండిడేట్‌కి ఓటేసాను అనే ఒక ఫీలింగ్‌తో బయటకొస్తుంది కదా! అది ఇంపార్టెంట్ నాకు. అంటే నా కన్సిడరేషన్ ఏంటో చెప్తాను. మీ ఇష్టం మీది ఇంక తర్వాత. ఇక్కడేంటంటే ఫస్ట్ ఫిల్టర్ చేసేసాను ఆల్రెడీ ఒక లేయర్. ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌ని తీసేసాను. ఫస్ట్ ఇక్కడ పార్టీస్‌కెళ్ళి నాకు లిస్ట్ అంతా ఇక్కడ దొరికింది. ఇక్కడ మై నేతా ఇన్ఫోలో. అక్కడి నుంచి తీసుకొని తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది ఫస్ట్ లేయర్ ఆఫ్ ఫిల్టరింగ్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాను క్విక్ ఫిల్టర్ అండ్ ఫస్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ డబ్బులతో వస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి బాగానే సర్వ్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళ వల్ల నాకొచ్చే బెనిఫిట్ ఏదైతే ఉంటుందో అంటే అల్టిమేట్‌గా దే మైట్ బి ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో వాళ్ళ వల్ల చాలా బెనిఫిట్ జరగొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ వాళ్ళకి సెపరేట్‌గా నేను క్రైటీరియా ఇచ్చుకొని ప్లస్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను చాలా ఎక్కువ బ్రెయిన్ పవర్ పెట్టాల్సింది. కానీ ఒక పార్టీకి రావాలి అంటే దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ స్టేచర్. కానీ దట్ డజంట్ give me validation that they are bad candidates. Right now I'm filtering them, but later I'll add them to the criteria. దానిలో వాళ్ళని స్పెసిఫిక్‌గా ఇంకా డెప్త్‌లో ఎళ్లి అర్థం చేసుకోవటం ఉంటుంది. సో, నౌ వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ రిమూవ్ దానం నాగేందర్ ఫ్రమ్ దిస్ లిస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్‌ని తీస్తాం. తర్వాత క్రిమినల్ రికార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో మనం అది సార్ట్ చేసుకుందాం. ఫస్ట్ సార్ట్ అసెండింగ్ టు డిసెండింగ్. సో, ఇక్కడ ఎవరైతే 3 ఉన్నారో తెలంగాణ రాష్ట్ర సమితిలో 12 ఈ 10th క్లాస్ పాస్ క్యాండిడేట్స్‌ని ఎవరిని ఉంచుకోకూడదు అసలు. వేస్ట్ లిస్ట్‌లో ఉంచుకోకూడదు. సో, బీఆర్ఎస్ వేస్ట్ లిస్ట్‌లో. థాట్ డజంట్ మీన్ థాట్ దే ఆర్ అ గుడ్ పొలిటీషియన్ హియర్. బట్ ఎంపీ క్యాండిడేట్‌కి నాకేంటంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ హ్యాస్ అ క్రిమినల్ రికార్డ్. ఆన్ టాప్ ఆఫ్ హి ఈస్ జస్ట్ 10th పాస్. నాకేమి గ్రడ్జ్ అగైన్స్ట్ ఎడ్యుకేషన్ గాని, ఎడ్యుకేషన్ ఒక ప్రయారిటీ ఇస్తుందని కాదు. కానీ ఏంటంటే ఒక 10th క్లాస్ పాస్ కాని వాళ్ళకి మనం ఎంప్లాయ్‌మెంట్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు అనే ఒక మినిస్ట్రీ గాని, లేకపోతే ఏదైనా తను మినిస్టర్ చేసినా థాట్ మైట్ నాట్ యాడ్ వాల్యూ టు మీ. సో, ఫ్రమ్ మై క్రైటీరియా హి ఈస్ గాన్. తర్వాత దానం నాగేందర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంట. కానీ హిస్ క్రిమినల్ రికార్డ్స్ ఆర్ హై. ఐ డోంట్ కేర్ అబౌట్ హిస్ వెల్త్. సో, ఐయామ్ టేకింగ్ హిమ్ ఔట్. నాకిక్కడ మొత్తం అన్నిట్లో మళ్ళీ చెప్తాను. ఐ మైట్ బి ఫేవరింగ్ టువర్డ్స్ కిషన్ రెడ్డి. ఎందుకంటే తను నాకు తన వల్ల బీజేపీలో ఉన్నా లేకపోయినా ఎక్కువ సపోర్ట్ కనిపిస్తుంది. ఈవెన్ దో ఐ యామ్ అగెయిన్స్ట్ బీజేపీ ఇన్ దిస్ ఓవరాల్ ప్రాసెస్. నాకేంటంటే నాకు ఎలా హెల్ప్ అవుతుంది తను ఉండటం వల్ల అనేది అండ్ దేశానికి కూడా ఎలా హెల్ప్ అవుతుంది అనేది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాను క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవి తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ రిగార్డ్‌లెస్ ఆఫ్ దిస్ ఐ యామ్ టేకింగ్ దిస్ గే ఔట్ ఆల్సో. సో, క్రిమినల్ రికార్డ్స్ ఉన్నోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇండిపెండెంట్స్ ఉన్నారు. నౌ వాట్ ఐ యామ్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్ క్రైటీరియా ఇస్ టేక్ ఔట్ అదర్స్ అనేది ఏంటో మనకు కూడా తెలీదు. సో, అదర్స్ అనేది ఉంచుతున్నాను. అండ్ ఐ యామ్ టేకింగ్ ఆఫ్ 10th పాస్ ఎవరైతే ఉన్నారో అందరిని తీసేస్తున్నాను. 12th పాస్ వాళ్ళని కూడా తీసేస్తున్నాను. సో, ఇట్ డజంట్ మ్యాటర్ కాబట్టి అదర్స్ ఉంచుతున్నాను. అదర్స్ అంటే నాకు తెలీదు కాబట్టి ఉంచుతున్నాను. అదర్స్ అంటే నాకు క్లియర్‌గా తెలీదు. అందుకని ఉంచుతున్నాను. నౌ వాట్ యామ్ ఐ డూయింగ్ ఇస్ గివింగ్ ఆల్సో ఇప్పుడు అది అయిపోయింది కాబట్టి ఏజ్ వైస్ ఫిల్టర్ ఇచ్చుకుంటాను. ఎవరు యంగెస్ట్ ఇక్కడ అనేది. సో, వీళ్ళని ఉంచుతున్నాను. ఇప్పుడు బ్యాక్వర్డ్ పీపుల్ దీన్ని బ్యాక్వర్డ్ పీపుల్ వస్తున్నారని బట్ హీ హాస్ అరౌండ్ 3 క్రోర్స్ అసెట్. సో, ఐయామ్ రిమూవింగ్ హిమ్. సో, దానికి దీనికి అసలు సంబంధం లేదు. 3 క్రోర్స్ అసెట్ అంటే హీ ఈస్ నాట్ యాక్చువల్లీ అ బ్యాక్వర్డ్. హీ మైట్ బి సపోర్టింగ్ అంటే చాలా మంది దగ్గర ఆస్తులున్నా సపోర్ట్ చేయొచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హీ డస్. సో, అండ్ ముసలాయిబ్న్ అయిపోయారు క్రైటీరియాలో. సో, ఐఎమ్ రిమూవింగ్ హిమ్. యంగ్ వాళ్ళు ఎక్కువ రావాలి. కిషన్ రెడ్డి ఈజ్ ఆల్సో ఓల్డ్ హియర్. నేను ఇప్పుడు ఫేవరెటిజం చేయొచ్చు. కానీ ఏంటంటే కిషన్ రెడ్డికి ఇంకా లెట్స్ సే మరీ 80 దాటితే ఆ టైప్ లాగా చేయలేరేమో గానీ ఇప్పుడు
Personality wise, he looks young, so I'm keeping him. Remaining candidates also I'm keeping. Now what I'll do is basically age inka total assets, but I'll keep them in list. Basically, here you are seeing Dharma Samaj Party has okay. ఇక్కడ అందరిని చూస్తే గ్రాడ్యుయేట్ ప్రొఫెషన్ వీళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు దీనిలో పిక్ చేయడం చాలా కష్టం. కానీ ఇక్కడ నేను చూస్తే 33కి ఇప్పుడు వీ విల్ గో ఇన్ టు సెకండ్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆన్ ద పర్సనాలిటీ దే క్యారీ. సో లయబిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఓకే. సో లెట్స్ గో ఇన్ టు ఇండిపెండెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ గైస్ అండ్ లెట్స్ సీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఓకే అబ్బాయి సారీ కృతి కుమార్ బెండ్ల. సో హీ హ్యాస్ అసెట్స్ సెల్ఫ్కి ఫైనాన్షియల్ ఇయర్ ఈ 2 ఇయర్స్కి హీ హాస్ మేడ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్ అండ్ క్యాష్ డిపాజిట్స్ అన్నీ ఉన్నాయి. ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏం లేవు. మొత్తం లోన్ అంతా కార్ లోన్ ఉంది, 17 lakhs లోన్. హీ హ్యాస్ ఇక్కడ నాకు ఇది ఒక్కటే కొంచెం అనిపించట్లేదు. 17 lakhs లోన్ అండ్ కార్ అండ్ వాట్ ఈస్ ఇస్ అసెట్ లుకింగ్ లైక్ ఒక 29 lakhsలో ఇది తీసుకున్నాడు అంటే హీస్ నాట్ ఫైనాన్షియలీ అండ్ పాలిటిక్స్లో అప్పుడే ఉన్నాడు కాబట్టి ఐఎమ్ టేకింగ్ హిమ్ అవుట్ బికాస్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎలా చేయాలో తనకు రాదు. సో తిను బెటర్గా చేయలేడు అనిపిస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, సౌమ్య గుట్కా సికింద్రాబాద్ తెలంగాణ, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ. ఓకే ఇక్కడ ఉంది. తర్వాత వెళ్తున్నాను క్యాష్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ ఏవి లేవు, లోన్స్ అయితే అస్సలు లేవు. ఓకే షీఈస్ రియలీ యంగ్ క్యాండిడేట్ ఫర్ దిస్. ఓకే సో తినకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అని ఒక ఇంటర్వ్యూస్ ఏమైనా ఇస్తే అది చూద్దాం. కానీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వాట్ ఈస్ దర్ మేనిఫెస్టో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దాట్. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సో వీల్ లుక్ ఇన్ టు దిస్. అది ఎక్కడుందో వాళ్ళ పార్టీకి వెబ్సైట్ కూడా లేదు. ఓకే ఓకే ఏంట్రా బాబా. ఓకే దిస్ లుక్ సమ్ కైండ్ ఆఫ్ బాబా కైండ్ ఆఫ్ థింగ్. ఓకే కానీ తర్వాత చూద్దాం. అయితే నేను వీళ్ళంత ఎక్కువ కన్సిడర్ చేయట్లేదు. తర్వాత సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా ఈయనకి 37 yearsలో ఇంత ఉన్నాయి. గోలేకర్ సోని ఐఎమ్ నాట్ ప్రిఫరింగ్ ద జెండర్ హియర్ ఈ వీళ్ళ అనేది. కానీ అసెట్స్ బాగానే ఉన్నాయి, లయబిలిటీస్ కూడా సేమ్ ఉన్నాయి, అసెట్స్ టు లయబిలిటీస్. ఓకే వై దట్ క్యాష్ ఏదైతే ఉందో పర్సనల్ లోన్ ఎందుకు తీసుకుంటారు? ప్రాపర్టీ లోన్ ఓకే ఫైన్. పర్సనల్ లోన్ 12 lakhs పర్సనల్ లోన్ ఎందుకు కావాల్సి వచ్చింది అంత ఎక్కువ హెవీ అమౌంట్? సరే పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది నాకు క్లారిటీ లేదు. సో ఐఎమ్ టేకింగ్ దిస్ అంటే లోన్ అనేది ఒక పర్పస్ గురించి తీసుకోవాలి. సో ఎప్పుడైతే కార్ లోన్ తీసుకున్నారో విచ్ ఇస్ యాక్చువల్లీ ఈక్వలెంట్ టు దేర్ అసెట్, దే డోంట్ నో గుడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇక్కడ పర్సనల్ లోన్ ఎందుకు తీసుకోవాలన్నారో తెలీదు. కానీ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ అవుట్ జస్ట్ బికాస్ ఆఫ్ దాట్. ఏంటంటే వాళ్ళకి వాళ్ళ మేనేజ్మెంట్ పర్సనల్ లోన్ మేనేజ్మెంట్ రానప్పుడు బయట నుంచి ఏం చేస్తారు అనేది. సో ఇవి తీసేస్తున్నాను సారీ. నా అంటే నాకు పర్సనల్ తప్పు అని కాదు, కానీ ఏ పర్పస్కో నాకు క్లారిటీ లేదు కదా, సో అందుకని తీసేస్తున్నాను. సో నా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏముంది, డిపాజిట్ బ్యాంక్లో చాలా తక్కువ డబ్బులు ఉన్నాయి. ఖైరతాబాద్ ఓటర్ ఓకే 2000 బాగానే ఉన్నాయి. అసోసియేటా ఓకే ఇదే దానికి వస్తుంది. ఓకే
ప్రియమైన ప్రజలందరికీ కమ్యూనిస్ట్ పార్టీ. అత్యాచారాలు పరిష్కరించారు. ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కాకపోగా ఆ సమస్యలు మరింతగా పెరిగి అందరికీ ఓకే. కమిషన్ ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఎస్యుసే పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి పరిస్థితులందరూ కూడా 1,000 ఫీజులు ఈ రోజు కట్టాల్సి ఈ రోజు ఈ క్యాండిడేట్ చాలా బెటర్గా ఉన్నారు. స్పీచ్ ఇంకా ఇది మే ఫస్ట్ ఇచ్చాడు. సో ఈ క్యాండిడేట్ యాక్చువల్గా బెటర్గా ఉన్నారు. సో ఐ యాక్చువల్లీ మార్క్ హిమ్ యాజ్ గ్రీన్. ఎందుకంటే నాకు అసలు ఈ పార్టీ తెలీదు, కానీ పార్టీ కూడా యూనిక్గా ఉంది. సో ఐ హ్యావ్ టు నో దేర్ మేనిఫెస్టో ఆల్సో. సో ఐఎమ్ టేకింగ్ హిమ్ యాజ్ గ్రీన్ హియర్. ఇక్కడ ఆ, ఇక్కడ నేను పొటెన్షియల్ క్యాండిడేట్ని పెట్టుకుంటున్నాను ఇక్కడ ఫిల్ గ్రీన్. సో ఈ కానీ ఏంటంటే అసెట్ వైజ్ చాలా తక్కువ ఉంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఎప్పుడు మన ఫ్యూచర్ లీడర్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే కిషన్ రెడ్డి తయారయ్యాడో హీ హ్యాస్ టేకెన్ ఆల్మోస్ట్ డెకేడ్స్ టు నౌ. తిను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు విత్ స్మాల్ అసెట్ క్యాప్. బట్ అల్టిమేట్గా ఏంటంటే తను ఇప్పుడు మనం దీన్ని కూడా పట్టించుకుని దానికి అకార్డింగ్గా వీల్ గో హెడ్. నా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇతను అయిపోయింది కదా. సో నెక్స్ట్ వీల్ గో ఫార్వర్డ్ విత్ అనదర్ క్యాండిడేట్స్ హియర్. సో నేను మళ్ళీ దీన్ని కంప్లీట్గా అనలైజ్ చేస్తాను, నాట్ జస్ట్ దిస్. ఇప్పుడేంటి జై భారత్ నేషనల్ పార్టీ. సో వెన్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే ఇవిడికి కూడా తక్కువే ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమైంది, రెసిడెన్షియల్ బిల్డింగ్ ఒకటి ఉంది తక్కువే. సో ఇక్కడ నాకు ఏం గుర్తొచ్చిందంటే సడన్గా మా ఆ, ఇక్కడ నాకు ఏం గుర్తొచ్చిందంటే సడన్గా దేవుడికి 43 lakhs ఉన్నాయి. మన జగనన్న అంతంత మాత్రమే అంటారు చూడండి, అది గుర్తొచ్చింది అనమాట. సో దాట్స్ వై ఈవిడికి తక్కువే ఉన్నాయి అసెట్స్. ఇది చూపించుకుంటుంది, కానీ యాక్చువల్గా అసెట్స్ ఇక్కడ మొత్తం చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైతే ఇక్కడ భువనగిరి ఇవన్నీ అసెట్స్ని జీరోగా వాల్యూ గివెన్ జీరోలో చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ అసెట్ వాల్యూ అది కాకపోయి ఉండొచ్చు. ఇక్కడ లయబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే టాటా క్యాపిటల్ ఫైనాన్స్ నుంచి తీసుకున్నారు ఈ లయబిలిటీస్. సో అంతంత మాత్రమే తీసుకున్నారు. సో లయబిలిటీస్ యాక్చువల్గా ఎక్కువ ఉన్నాయి. సో ఈ క్యాండిడేట్ని కూడా నేను ఏంటంటే తీసేస్తాను, ఎందుకంటే లయబిలిటీస్ టు ఇది ఎక్కువ ఉన్నాయి. కానీ దాట్ డజంట్ మీన్ ఆ క్యాండిడేట్ నాకు నచ్చలేదు, వాళ్ళ పర్సనాలిటీ నచ్చలేదు కాదు. ఎప్పుడైతే ఫైనాన్షియల్గా తక్కువ ఉంటాయో మన థాట్స్ ఏవైతే ఈజీగా మాల్యూబుల్ అవ్వచ్చు. అక్కడ మనం చేంజ్ చేయాల్సింది, మనం చేంజ్ కా కాబట్ కాబడేది. ఓకే, ఇప్పుడు మొహమ్మద్ రఫీయుద్దీన్ కమిల్, ఈయనకి ఏమైందంటే ఇక్కడ చూస్తే ఓకే మూవబుల్ అసెట్స్ సేవింగ్స్ అకౌంట్ ఉంది, మొత్తం కలిపి ఇంత తక్కువ డబ్బులు ఎలా ఉంటాయి? ఇంత తక్కువ డబ్బులతో ఓకే యమహా ఉంది ఈయన దగ్గర 90,000. యమహా ఎఫ్ఎక్స్ ఇది ఎంత అవుతుంది ఖర్చు? ఓకే, ఈ బైక్ ఉంది ఈయన దగ్గర, ఠీక్ హై. ఓకే, లోన్ తీసుకున్నారు, వెహికల్ లోన్ ఆఫ్ 1,20,000, అది లయబిలిటీ. ఓకే, దిస్ ఇస్ ఫైన్. కానీ ఏంటంటే ఇప్పుడు ఓకే, సో విల్ సీ ఇక్కడ ఏమైనా స్పీచ్ చూద్దాం. ఇది ఓకే నాది ఓకే లాయర్ అనుకుంటా. సో ఇంకా సర్లేండి, ఇప్పుడు లాయర్ మనకి ఎందుకులేండి. కానీ నేనైతే ఈ క్యాండిడేట్ని కూడా తీసేస్తున్నాను. ఏమో తెలియదు ఈ క్యాండిడేట్ని ఎందుకు తీస్తున్నాను కూడా. బట్ యాక్చువల్గా ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ రిలీజన్, బట్ నాకు
యాక్టివిటీ తన ప్రొఫెషన్‌కి సంబంధించింది ఎక్కువ యాక్టివ్ ఉన్నది. పార్ట్ టైమ్ లాగా ఉన్నట్టుంది నాకు. ఇక్కడ ఈ క్యాండిడేట్ చూస్తే హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ యాక్టివ్. ఇప్పుడు ఈవిడ గురించి కూడా చూద్దాం మనము. ఈవిడ గురించి చూస్తేనే మనకి ఈవిడ కూడా యాక్టివ్ ఉందనుకోండి. పార్టీలు ఉంటే కొంచెం వీడియోస్ ఇవన్నీ కూడా పబ్లిసైజ్ చేసుకోవాలి వాళ్ళని. ఇప్పుడు ఈవిడ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈవిడున్నారు అంటున్నారు. యాహ్! షీ ఈస్ హియర్. And I'm doing my service ఓకే. to the డెంటిస్ట్ అండ్ society. సోషల్ యాక్టివిస్ట్. Like ఓకే. mom, when she go to meditation classes, I always made sure that I was with her wherever she goes. So ఓకే. ఈవిడ she was ప్రొఫెషన్ my కూడా very మెయిన్‌గా డెంటల్ ప్రొఫెషనే. నాట్ ఇంటూ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్‌లా లేదిది. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే సరే 8 డేస్ అగో. మామూలు ఇంటర్వ్యూస్ ఇవన్నీ. సో ఎప్పుడైతే కార్ యాక్సిడెంట్ అయిందో రోడ్డు మీద నుంచి అటు సైడ్ ఆపోజిట్ సైడ్ లో పడ్డది మా మదర్. పడ్డ తర్వాత అక్కడ అందరు వచ్చి గుమ్మిగూడారు కానీ ఎవరు హెల్ప్ చేయలేదు. అంటే అది చాలా మెడికల్ ఎమర్జెన్సీ, అది కొండపాక దగ్గర 2014-15 ఆ టైంలో. సో అప్పుడు అందరు వచ్చి చూసిరంటే కష్టం కదా, 10-15 లక్షలు ఒక ఫ్యామిలీకి ఎంబటే సో ఆ రోజు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంది, కానీ ప్రతి ఒక్కరి సామాన్య మానవుల పరిస్థితి ఏంటి అని ఆలోచించినారు. అలా ఆలోచించినప్పుడు ఏమైందంటే ఇదొకటి మనం ఒక అడుగు ముందుకేయాలి. ఆయన ఒక డాక్టర్ అయ్యి ఉండి కూడా 70 సంవత్సరాల వయస్సులో కూడా గ్రామానికి తిరిగి సేవ చేస్తున్నారు. ఎందుకు మనం ఇలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవద్దు? నల్గొండ డీఫ్లోరిడేషన్ టెక్నిక్ కి తను ఎంతో వర్క్ చేశారు. ఓకే. ఈఎంఐ కూడా బెటర్‌గానే ఉంది. సో, ఈఎంఐని కూడా దీనిలోనే పెట్టుకుంటున్నాను నేను. కానీ ఏంటంటే షీ ఈజ్ నాట్ లుకింగ్ లైక్ షీ ఈజ్ విల్ బీ ఇంటూ యాక్టివ్ పాలిటిక్స్. అంటే ఫెయిల్ అయితే వెళ్ళిపోయేటట్టుంది. నాట్ బికాజ్ షీ ఈజ్ అ వుమెన్ ఆర్ ఎనీథింగ్, బట్ అలా కనిపిస్తున్నారు. ఏంటంటే మోస్ట్లీ షీ మైట్ బీ లుకింగ్ ఇంటూ హర్ ప్రొఫెషన్. ఎందుకంటే ఒక టీవీ ఇంటర్వ్యూస్ ఇవ్వటం వేరు, పబ్లిక్‌కి వెళ్ళటం వేరు. ఇందాక తిన్న చూసిన దానిలో ఎక్కువ పబ్లిక్‌కి వెళ్ళాడు. సో, మళ్ళీ వీళ్ళకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ జై స్వరాజ్ పార్టీ. వీడియోస్ ఓకే. నో వీడియోస్. ఇక్కడ ఏమవ్వాలంటే యాక్చువల్‌గా ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ వీడియోస్ వస్తా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్‌గా ఏం చేశారు అనేది తెలుస్తుంది అప్పుడు. సో, ఇఫ్ దే ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ దేర్ సోషల్ మీడియా, దే ఆర్ నాట్ ఇంటూ యాక్టివ్ పాలిటిక్స్. అండ్ ఇక్కడ ఏదైతే అసెట్స్ ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇనఫ్ ఫర్ రన్నింగ్ ఇంటూ ఎలక్షన్స్. మనకి డబ్బులు ఉండాలి ఎలక్షన్స్ రన్ చేయాలంటే. ఒక పీపుల్ లీడర్ అంటే పీపుల్ని రిప్రజెంట్ చేస్తే ఐదర్ వీడియోస్ ఉండాలి బాగా, అసలు మాట్లాడుతూ ఉండాలి, లేకపోతే పబ్లిక్‌లో ఎక్కువ తిరుగుతూ ఉండాలి, లేకపోతే యూ హ్యావ్ టు హ్యావ్ మనీ. సో, ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే మనీ లేకుండా నీకు, లేకపోతే ఒక వీడియో లేకుండా, లేకపోతే యూ ఆర్ నాట్ పబ్లిషైజింగ్ యువర్ సెల్ఫ్, యూ ఆర్ నాట్ యాక్చువల్లీ యాడింగ్ ఎనీ వాల్యూ హియర్. ఇప్పుడు లాస్ట్ బీఎస్పీ క్యాండిడేట్ ఈయన ఏజ్ కూడా ఎక్కువే కనిపించేదానికి. ఓకే, ఈయన డాక్టర్ బై ప్రొఫెషన్. నౌ విల్ గో టు వీడియోస్. హోమియోపతి డాక్టర్. ఇక్కడ నాకు అర్థమైందంటే డాక్టర్స్కి ఎక్కువ వస్తుంది డబ్బులు అని. ఓకే, హీ ఈజ్ ఆల్సో యాక్టివ్ హియర్. చూసి ఓకే. బస్వానందం ముషిరాబాద్ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. బహుజనుల పార్టీ అంటే 4 వర్గాల పార్టీ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ మీకు అర్థం అవుతుంది ఏంటంటే నాట్ బికాజ్ ఆఫ్ హీస్ అ డాక్టర్, బట్ ఇదేంటంటే ఒక స్పీచ్ లేదు, ఎన్ని స్పీచ్లు డాక్టర్ గురించే, కానీ హీ డజంట్ హ్యావ్ ఎనీ స్పీచ్ ఆఫ్ పాలిటిక్స్ రిలేటెడ్ వీడియో. సో ఆయన ప్రొఫెషన్ ఎక్కువ చూసుకుంటున్నాడు అనిపిస్తుంది, రాదర్ దాన్ కమింగ్ టు పార్టీ. ఇక్కడ కూడా మనం తీసుకున్న ఆహారము తీసుకున్న తర్వాత
దానికి లైఫ్ లాంగ్ మింగుతూనే సో లో సో బేసిక్గా year ఏంటంటే లో మోర్ టువర్డ్స్ హిమ్ హిస్ పర్సనల్ ప్రొఫెషన్ దాన్ పార్టీ హియర్ అండ్ పీపుల్ వీళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది వాళ్ళు ప్రొఫెషనల్గా చేతి పార్ట్ టైంగా చేస్తున్నారు. సో దిస్ హ్యాస్ టు బి యాక్టివ్ పాలిటిక్స్. సో అది లేదు వీళ్ళలో. సో ఈయన కూడా డిలీట్ చేస్తున్నారు. సో మనకేంటంటే ఇక్కడ క్యాండిడేట్స్ రియల్గా చూసుకుంటే అసలు ఎవరు మిగలలేదు యాక్చువల్గా. ఇప్పుడు నాకేంటంటే ఈ ఇద్దరు క్యాండిడేట్స్లో నాకు నచ్చింది ఏంటంటే ఈయన ఇంకా ఈయన. మళ్ళీ ఒకసారి ఇది కూడా చూద్దాము. ఈయన కూడా ఉన్నారు కదా, ఈవిడేనా ఈయన. యా, హీఈస్ మోస్ట్ యంగెస్ట్ ఇన్ దిస్. హీ హ్యాస్ ఈయన కూడా సికింద్రాబాద్లో మోస్ట్ యంగెస్ట్. సో లెట్స్ సీ వాట్ హీ హ్యాస్ మేడ్. సో నేను ఎక్కువ వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయను, కానీ ఐ హోప్ హీ గోస్ టు దిస్ అండ్ డస్ సమ్ యాక్టివిటీ. అండ్ ధర్మ స్వరాజ్ పార్టీ యూట్యూబ్. ఓకే, ఎవరైనా ఓకే, నాట్ ఈవెన్ అ సింగిల్ వీడియో. నేను ఎవరో కూడా తెలియదు ఎవరికి. సో ఓట్లు ఎలా పడతాయి అనేది ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లూ. ఆర్ ధర్మ స్వరాజ్ పార్టీ అంటే ఏంటో ఫస్ట్ అండర్స్టాండ్. హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో దళిత శక్తి బడుగు చెప్పారు. రాజకీయాల్లో ధర్మ స్వరాజ్ పార్టీలో దే ఆర్ యాక్చువల్లీ హ్యావింగ్ మోస్ట్లీ దళిత యాక్టివిస్ట్ ఇదంతా అని చూపిస్తున్నారు. కానీ అనౌన్స్ హిస్ నేమ్ 1 year బ్యాక్ పార్టీ వచ్చింది. సో ఐ విల్ రిమూవ్ ఈవెన్ హిమ్ ఫ్రమ్ దిస్ లిస్ట్ ఈవెన్ దో ఈజ్ యంగ్. ఐ యాక్చువల్లీ డోంట్ నో ఆర్ హ్యావ్ ఎనీ డీటెయిల్స్ హియర్ అపార్ట్ ఫ్రమ్ దిస్. సో అందుకనే నేను కూడా లిస్ట్ నుంచి తీసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ మనకి లిస్ట్ మిగిలింది. ఓకే, ఈవెన్ దిస్ ఈయన కూడా తీసేద్దాం అనుకున్నామా ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. యా, హీస్ లాయర్ ఏదైతే మీమ్స్ చేసుకుంటున్నారో ఆయన. సో ఇక్కడ యాక్చువల్గా మిగిలింది ఇంతమంది క్యాండిడేట్స్ నా నా దృష్టిలో. సో అగైన్ ఐ విల్ క్లియర్ దిస్ ఆఫ్, క్లియర్ ఆల్. సో మనకేంటంటే ఇప్పుడు పార్టీల వైజ్ నేనైతే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా వినలేదు. ప్లస్ అది కొంచెం రిలీజియస్ పార్టీలో ఉంది, బీజేపీ లాగా. అండ్ నౌ ఓన్లీ ఒక గంగాధర్ అని ఎవరైతే ఉన్నారో ఈయనది కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. ప్లస్ డాక్టరేట్. ఇక్కడ కిషన్ రెడ్డి. దీస్ ఆర్ 3 candidates whom ఐఎమ్ డైరెక్టింగ్ విత్ ద పార్టీస్. నౌ ఇక్కడ పార్టీస్ లేకుండా చాలా ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళని కూడా ఫిల్టర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇప్పుడు. షో ఆల్ ఇక్కడ క్యాండిడేట్స్ కదా, క్యాండిడేట్స్ పార్టీలో నౌ ఫిల్టర్ చేసాము మనం ఇక్కడ. క్విక్ ఫిల్టర్. ఇప్పుడు ఓన్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూద్దాం. ఫస్ట్ నేను తీసే మళ్ళీ ప్రయారిటీ ఏంటంటే నేను ఫస్ట్ 10th క్లాస్ పాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేస్తున్నాను. అదర్స్ తప్ప 12th పాస్ వాళ్ళని కూడా తీస్తున్నాను. లిటరేచర్, ఓకే, గ్రాడ్యుయేట్ ఇల్లిటరేట్ అంట, వీళ్ళని కూడా తీసేస్తున్నాను. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, తీసేస్తున్నాను. 5th పాస్ తీసేస్తున్నాను. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంచవచ్చు. 8th పాస్ తీసేయాలి. లిటరేట్ కానీ ఓకే, లిటరేట్ అనేవి కూడా తీసేయచ్చు అనుకుంటా. 8th పాస్ అదర్ నుంచుతున్నాను. 10th పాస్ అందరూ ఏమో తెలియదు ఎందుకు వస్తున్నారో కూడా. ఓకే, ఓకే, నౌ ఐ ఓకే, ఇక్కడ ఎవరికి డబ్బులు ఉన్నాయి? ఓన్లీ ఈయన ఒక్కనికి, విజయలక్ష్మి అనే ఒక్క ఆవిడకి డబ్బులు ఉన్నాయి. వాట్ ఈస్ షీ స్టాండింగ్ ఫార్? ఎవరు? వైఫ్ ఆఫ్ ధర్మరాజు. ప్రొఫెషన్, సెల్ఫ్ ప్రొఫెషన్ అడ్వకేట్. ఇక్కడ ప్రొఫైల్
వికే లక్ష్మి. బీమా పథకం మా న్యాయవాదులకి 2 లక్షలే గవర్నమెంట్ ఇచ్చేది. మ్మ్. మా కౌన్సిల్ ఇచ్చేదేమో ఇంకొక 2 లక్షలు, మొత్తం కలిపి 5 లక్షలు లేదు. సో ఆ ఇన్సూరెన్స్ పెన్షన్ ఒక న్యాయవాది ఒంట్లో బాగోలేదు అంటే ఆ అతను అంటే అందరు న్యాయవాదులు 3 సంపన్నుడు. ఈవిడ నేను ఫాస్ట్గా వెళ్తున్నాను. ఈవిడ ఏదైతే ఇక్కడ 3 crores చెప్తున్నారో, ఇక్కడ 2 lakhs చెప్తున్నారో, దాట్ అంటే మొత్తం వీడియో వెళ్ళట్లేదు కాబట్టి నాకు క్లియర్గా తెలియదు. కానీ ఏంటంటే రెండింటికి పొంతం లేదు కాబట్టి యాక్చువల్లీ నాట్ లీనింగ్ టువర్డ్స్ సార్. సో ఇక్కడ వికే విజయలక్ష్మి అడ్వకేట్, ఇక్కడ 4 days ago వీడియో ఉంది. సో ఆ అదే ఇన్సూరెన్స్ వీడియో. పెన్షన్ ఒక న్యాయవాది షీఈ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద కోర్ట్ కేస్, రీజన్స్ వై ఫ్యామిలీస్. ఓకే, ఇక్కడ కూడా అందరూ ఏంటంటే వీళ్ళందరూ వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు చేస్తున్నారు కానీ నాట్ యాక్చువల్లీ టువర్డ్స్ ఎనీ సోషల్ హెల్ప్. వాళ్ళ పాలిటిక్స్కి వచ్చేది వాళ్ళ ప్రొఫెషన్ చూసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ ఇస్ లెఫ్ట్ పాలిటిక్స్, బట్ ఎప్పుడైతే ఉన్నారో అప్పుడేంటి యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నారు. ఇప్పుడు ప్యాసివ్ పాలిటిక్స్ ఆర్ హీ హెస్ లెఫ్ట్ పాలిటిక్స్, ఐ డోంట్ నో. బట్ అల్టిమేట్గా ఏంటంటే పాలిటిక్స్ గురించి మాట్లాడే పీపుల్ గురించి స్టాండ్ అవ్వాలి. ఫర్ దాట్ దే నీడ్ మనీ. సో ఇప్పుడు ఏంటంటే 3 crores ఉంటే దాంతో సరిపోతాయా సరిపోవా అంటే యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి. చాలామందికి సరిపోవు. కానీ ఏంటంటే కొన్నిసార్లు పార్టీ ఫండ్ చేయాలి, లేకపోతే ఏదో రకంగా దే హ్యావ్ టు బీ యాక్టివ్ ఆర్ అట్లీస్ట్ ట్రై టు యాక్ట్ యాక్టివ్, నాట్ బీయింగ్ యాక్టివ్. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు అన్ని వీడియోస్ వాళ్ళ ప్రొఫెషన్స్ గురించి చేసుకుంటున్నారు కాబట్టి ఐఎమ్ టేకింగ్ అవుట్ దిస్ క్యాండిడేట్. ఇప్పుడు సేమ్ ఈయన దగ్గర 2 crores ఉన్నాయంట. రవి ఈయన ఏంటి అంటే ఒక వీడియో కూడా లేదు కదా, ఇందాక చూసాము. ఓకే, మళ్ళీ చూద్దాము అవన్నీ. రవి ప్రొఫెషన్ ఏంటి? బిజినెస్ చేస్తున్నారు. బట్ బిజినెస్లో 2 lakhs పెట్టుకుని హీస్ ట్రైంగ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, రెండు పోతాయి. సో అండ్ హీస్ అండ్ అదర్స్. సో so I'm even taking out this candidate here from this list. నాకు వాళ్ళ ఫేస్ నచ్చక లేకపోతే ఏం కాదు, కానీ ఏంటంటే ఆయన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. బిజినెస్ చేసుకుంటూ ఇది పాలిటిక్స్కి వస్తే ఒకవేళ గెలిస్తే లెట్సే అది వేరే విషయం. గెలిస్తే ఏం చేస్తారు అంటే మళ్ళీ ఇట్స్ బేసిక్లీ సేమ్ సైకిల్. బీకామ్ చదివినారు, ఈయన కూడా తీసేస్తాను. నాట్ జస్ట్ బికాస్ బీకామ్ చదివారు అనేది ఒకటి కాదు, కానీ ఇది ఏంటంటే బిజినెస్. కుమార్ ఈయన దగ్గర 40 lakhs ఉన్నాయి అసెట్స్. ఈయన గురించి సర్చ్ చేసి ఓకే, హీస్ కంటెస్టింగ్ యాజ్ ఇన్. దేవునామకు స్తోత్రం కలుగుగాక. నా పేరు వెలమర్తి రవికిరణ్. నేను ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నాను. మత సో అలాగే మాకు మరి దాదాపు ఒక 80 సంవత్సరాల రాజకీయ అనుభవం అనేది మా యొక్క కుటుంబంలో ఉంది. నేను ఈ యొక్క సికింద్రాబాద్ లో మరి పార్లమెంటు స్థానం నుండి నేను ఎంపీగా, లోక్సభ ఎంపీగా పోటీ చేయాలని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మన సమాజం కొరకు. సమాజం కొరకు నిలబెడితే ఏమవుతుందంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీ స్టాండింగ్ ఫర్ క్రిస్టియన్ కమ్యూనిటీ. అక్కడ క్రిస్టియన్ ఓట్స్ సే కావాలి అంటే హీ మైట్ నాట్ గెట్. అండ్ ఐఎమ్ నాట్ విత్ దట్ ఫిలాసఫీ అట్ ఆల్. ఇక్కడ డెవలప్మెంట్ కావాలి, అందరు డెవలప్మెంట్ కావాలి అనేది ఫిలాసఫీ ఉండాలి. సో ఐఎమ్ జస్ట్ రిమూవింగ్ హిమ్ ఫ్రమ్ దిస్ లిస్ట్. ఓకే, గతంలో 20 సంవత్సరాలు సర్పంచ్గా చేశాను. మీరు దయచేసి నా మీద నమ్మకం తోటి మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను ఇదే వేరే తప్పు ప్రొఫైల్కి వెళ్ళినట్టున్నాం మనం. మ్యారేజ్ బ్యూరో ఆయన ఉన్నారు. ఓకే, నేను దాన్ని సెర్చ్ చేస్తే అవే వస్తాయేమో వీడియోస్, కానీ ఏంటంటే దానికి సంబంధించినవి కూడా లేవు. సో ఇక్కడ ఏంటంటే తనకి సంబంధించినవి ఏవి. ఓకే,
తనకి సంబంధించిన ఒక్క వీడియో కూడా లేకపోతే వాట్ కెన్ వీ డూ నౌ? ఏంటంటే ఒక్క వీడియో కూడా దానికి పాలిటిక్స్ రిలేటెడ్ పెట్టకుండా ఇఫ్ దే ఆర్ స్టాండింగ్, వాట్ ఈస్ ద మెసేజ్ విత్ దట్ ది గివింగ్? ఏ రకంగా వాళ్ళకి మనం పీపుల్, ఎంటైర్ సికింద్రాబాద్ పీపుల్, హౌ విల్ దే నో దెమ్ ఇఫ్ దే ఆర్ జస్ట్ పోస్టింగ్ అ సింగిల్ నేనున్నాను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా అంటే ఎట్లా? వేస్ట్. ఇంకా ఇంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు తీసేయాలనిపిస్తే బాధేస్తుంది. అది కుక్కట్పల్లి ఈయనకి బాగానే ఉన్నాయి, ప్రైవేట్ ఎంప్లాయీ. వీడియో ఎక్కడమ్మా? చిక్కల చంద్రశేఖర్ ఉంది. ఆజాద్. మ్హూ. ఐటీ ఎంప్లాయీ ఒక వీడియో చేసుకున్నాడు, కానీ దెర్ నో మెసేజ్ హియర్ ఇన్ దిస్ వన్. బట్ యా, ఇది పేరే ఇది. సో యూ కెన్ సర్చ్ ఫర్ దిస్. ఇక్కడ లేదు ఏమేమి. ఇక్కడ ఏమైందంటే ద సిమిలర్ పర్సన్ హియర్, సో ఆయన పేరు కవర్ అయిపోయింది. యా, ఇక్కడ ఉంది. మీరంతా ఐటీ మరియు సాఫ్ట్వేర్ రంగంలో జాబ్ చేస్తున్నారా? మీ అన్వేషణకు తుది ఫలితాన్ని ఇస్తున్నాం. కేవలం ఒక్క నెలకే 50,000 రూపాయలకు పైగా జీతం, సుమారు 50,000 నుంచి ₹1,00,000 సంపాదన, బంపర్ ఆఫర్. అది కూడా ఎలా అంటారా? ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చాలిక చంద్రశేఖర్ ఇప్పుడున్న టెక్నాలజీలోనైతే 10,000 ఉద్యోగాలు, అదే ఇతర టెక్నాలజీల్లోనైతే 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తామంటున్నాడు. మీరు ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు, ఇదంతా నేనే భరిస్తానంటున్నాడు. ఇది నేను ఎమ్మెల్యేగా గెలిస్తేనే సాధ్యమవుతున్న చాలిక చంద్రశేఖర్ మాటల్లోనే. దీనికి మీరు చేయాల్సిందల్లా సింపుల్, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో కొంచెం ఫన్నీగా ఉంది కాబట్టి చూస్తున్నాను. నా పేరు చాలిక చంద్రశేఖర్. సీరియల్లో వాటికి రావట్లేదు. టిఎస్ ఫస్ట్ నుంచి ప్రెస్ మీట్, ఎందుకంటే ఇప్పుడు నేను తెలియదు వచ్చి నేర్చుకొని జాబులు కొట్టి ₹1,00,000 జాబులు కొట్టుకొని నెలకి వెళ్ళిపోతున్నారు. నాకు అనిపించింది ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎందుకు చేయకూడదు, నా వల్ల ఉన్నది, నా వల్ల అయ్యేదంతా చెప్తున్నారు అంటే డెఫినెట్గా నాకు సపోర్ట్ చేశారు. క్యాలెండర్ మీరు నేను మాత్రం 1 year క్యాలెండర్ వదులుతాను. ఎవ్రీ మంత్ ఎంప్లాయ్మెంట్ చూపించడం ఎంఎన్సీ కంపెనీ, నా వల్ల అయ్యేదంతా చేస్తాను. మీరు నాకెందుకు మీరు ఇగ్నోర్ చేశారనుకోండి, నెక్స్ట్ లో అది ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మనం ఒక్కొక్క సాయం ఎలా చేసుకున్నాము. జాబ్ లేని వారికి మీ లైఫ్ ఇప్పుడు సపోజ్ ఈ వీడియో చూసి మీరు ఎవరికైనా రిఫర్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే హీఈస్ సేయింగ్ హీఈస్ గోయింగ్ టు క్రియేట్ ఐటీ జాబ్స్, బట్ హౌ అనేది చెప్పట్లేదు. సో ఈయన ఉంచాలని ఉంది, కానీ ఆరెంజ్ లిస్ట్లో ఉంచుతాను నేను. యాక్చువల్గా ఈ ఇంతమంది క్యాండిడేట్సే బాగున్నారు. సో ఐ రిగ్రెట్ టు సే దిస్. ఈయన ఉన్నట్లో హీ యాక్చువల్లీ మేడ్ సమ్ వీడియో రిలేటెడ్ టు పాలిటిక్స్. సో నేను ఎప్పుడూ అనుకోలేదు ఇలా ఒక ఫేవర్ ఇస్తానని. బట్ ఏంటంటే హీ సెడ్ హీ విల్ బీ గివింగ్ జాబ్స్ జస్ట్ లైక్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ రకంగా పెడతారు జాబ్స్ అనేది దే డోంట్ టెల్, బట్ ఇచ్చేస్తాం అంటారు. సేమ్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ పెరిగింది, అండ్ వేరే వాళ్ళకి మా ఇప్పుడు సికింద్రాబాద్ పీపుల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కావాలి. సో హీ ఈజ్ ఇన్ హిజ్ ఫార్మ్ హీ టోల్డ్ దట్ హీ విల్ బీ డూయింగ్ దిస్. సో ఈయన అందుకనే ఫేవర్ చేస్తున్నాం. ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఇంకా 4 ఉన్నారు. ఇక్కడ చూస్తే ఇండియాబుల్ హౌసింగ్ లోన్, హౌస్ లోన్ 90,000. ఓకే, ఈ బ్యాంక్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కదా ఈ రెండు, సరే. బట్ ఇంటి డిపాజిట్స్ ఎంత ఉన్నాయి? 60,000. ఓకే, ఐ విల్ టేక్ అవుట్ దిస్ క్యాండిడేట్ బికాస్ హీస్ నాట్, లయబిలిటీస్ కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. సో ఐ విల్ రిమూవ్ ఈవెన్ హిమ్ ఫ్రమ్ దిస్ లిస్ట్. లాస్ట్లో సంపత్
ఓకే. ఈయన దగ్గర అసలు క్యాషే లేదు. ఎందుకు పాలిటిక్స్ ఇంకా. ఓకే. లాస్ట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇస్ ఈయన ఇబ్రాహిం ఖాన్. ఓకే. ఈయన సెకండ్ యంగెస్ట్ పర్సన్. 32 ఇయర్స్ అతను. దిస్ ఇస్ గుడ్. కానీ క్యాష్ చాలా తక్కువ ఉంది. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ క్యాష్ టు బి దేర్. యాక్టివాలో వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు లెట్స్ సీ హిస్ వీడియో అట్లీస్ట్. సో వి విల్ నో. ఇంకా ఇంకేంటి ఇలా ఇదే ప్రాబ్లం అవుతుంది. వీడియో ఒక్క వీడియో ఉండదు. ఎందుకంటే పాపులర్ పేర్లు పెట్టుకుంటే ఇది ప్రాబ్లం అవుతుంది. ఒక్క వీడియో కూడా కనిపించదు. రెండు కీవర్డ్స్ పెట్టుకున్నాను. యా. కానీ ఏంటంటే తిన వీడియోస్ నేను ఎక్స్పెక్ట్ చేయను. కానీ ఏంటంటే హీ హ్యాస్ టు వర్క్ ఆన్ హిస్ పిఆర్ మోర్. సో ఇక్కడ ఈయన కూడా తీసేస్తున్న లిస్ట్లో. సో మొత్తం అందరిని ఇప్పుడు ఫిల్టర్ చేసాం కాబట్టి మనకు టోటల్ క్యాండిడేట్స్ మనకి మిగిలింది. సారీ, ఇక్కడ సో దీస్ ఆర్ ద క్యాండిడేట్స్. నాకు మిగిలింది ఈ క్యాండిడేట్స్. ఇప్పుడు వీళ్ళలో నుంచి నేను సో వీ హ్యావ్ లిస్టెడ్ డౌన్ 4 క్యాండిడేట్స్ హియర్. ఈ 4 క్యాండిడేట్సే యాక్చువల్గా సికింద్రాబాద్కి బాగున్నారు. అంటే అన్ని క్రైటీరియాస్లో దే ఆర్ గుడ్. బట్ కిషన్ రెడ్డిది అదర్స్ అనేది ఏంటో నాకు తెలీదు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒక్కసారి చూద్దాము. డిప్లొమా అండ్ టూల్ డిజైన్ అంట. ఓకే. అసలు అది ఏంటో కూడా తెలియదు నాకు. సో కిషన్ రెడ్డి బికాజ్ ఈజ్ అ మినిస్టర్ ఆల్రెడీ. సో ఇక్కడ ఎడ్యుకేషనల్ డిప్లొమా టూల్ డిజైన్ ఇది ఎలా చేస్తారో కూడా తెలియదు నాకు. బట్ ఐ థింక్ అట్లీస్ట్ ఈ అదర్స్ అనే కేటగిరీ ఇలా మెన్షన్ అయింది అనేది అర్థమైంది నాకు. బట్ ఎనీవే ఎప్పుడో చేస్తున్నారు ఈయన చాలా. బట్ ఎనీవే ఇప్పుడు ఏంటంటే హీ హ్యాస్ హ్యూజ్ క్యాపిటల్. హౌ డిడ్ హీ గెట్ దిస్ క్యాపిటల్? మనం ఇప్పుడు ఆ క్వశ్చనింగ్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఆన్సర్. కానీ ఏంటంటే వెహికల్ ఏది ఉంది అంటే ఇవన్నీ ఉన్నాయి, లోన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్గా ఏంటంటే అసెట్స్ హీ హ్యాస్ గుడ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ హీ హ్యాస్ అసెట్ టు లయబిలిటీ కూడా బాగానే ఉంది. నో ఈ అన్ని క్యాండిడేట్స్లో నాకు స్పెసిఫిక్గా నచ్చింది మోర్ దెన్ కిషన్ రెడ్డి ఈజ్ గంగాధర్ ఇన్ దిస్ కేటగిరీ. ఎందుకంటే హీఈస్ ఆల్మోస్ట్ 39 అండ్ ఈ వీడియోస్ ఏమి అంత గొప్పగా లేకపోయినా హీఈస్ యాక్చువల్లీ పార్టిసిపేటింగ్. అండ్ ఏదైతే రకాలుగా ఒకసారి ఇంకా డెప్త్లోకి వెళ్తాను దీని గురించి. అండ్ మోస్ట్లీ దీని వల్ల మనకు అంత ఎక్కువ పెద్ద యూజ్ ఉండదు. కమ్యూనిస్ట్ పార్టీ రావటం వల్ల ఈయన రావటం వల్ల. కానీ ఒకసారి ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ లిస్ట్ ఇన్ డెప్త్ అండ్ పిక్ బిట్వీన్ దీస్ క్యాండిడేట్స్. సో నా బేసిక్ అనాలిసిస్ ఏదైతే ఉందో 4 క్యాండిడేట్స్ తీసుకున్నాను. ఆ 4 క్యాండిడేట్స్ మీద నాకు క్లియర్గా ఒక టైప్ ఆఫ్ వ్యూ వచ్చింది. దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఏదైతే 4 క్యాండిడేట్స్ వచ్చారో వాళ్ళదంతా ఏమొచ్చింది అనేది. సో నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ప్రతి వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ప్యాటర్న్ ఏదైతే అనుకుంటారో దాని త్రూ వెళ్ళి మొత్తం అంతా అలా వెళ్ళి మనకి ఎవరైతే క్యాండిడేట్ దేనికి పనికొస్తాడు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళందరు 4 క్యాండిడేట్స్లో నేను ఎవరికైనా ఓట్ వేయచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే వీళ్ళు ఎలా గెలుస్తారా, వీళ్ళకి ఎందుకు వేస్తాం అంటే ఓటింగ్ అనేది అసలు ఆ ప్రాసెస్సే అది కాదు. ఓటింగ్ అనేది నీ హక్కు ఏదైతే ఉందో బేసిక్గా నీకు నచ్చిన క్యాండిడేట్ నువ్వు వేస్తావు. అటు గెలుస్తాడా ఓడతాడా అంటే ఒక ఆర్బీసీ ఫ్యాన్కే తెలుస్తుంది. ఏంటంటే వాళ్ళు ఎన్నిసార్లు ఓడిపోయినా ఫ్యాన్ అలాగే ఉంటావు. నువ్వు సచిన్ ఎన్నిసార్లు డక్అవుట్ అయినా నువ్వు సచిన్ ఫ్యాన్ ఉంటావా? ధోని ఒకవేళ అవుట్ అయితే ధోని ఫ్యాన్గా మారిపోతావా అంటే ఇట్స్ బేసిక్లీ అప్ టు యూ. యూ హ్యావ్ టు చూజ్. ఏంటంటే నీ ఓట్ నువ్వు వెయ్యాలి, నువ్వు ఓట్ నువ్వు కరెక్ట్ వేయాలి. ఇక్కడ నేను చూపించింది 4 క్యాండిడేట్స్ ఉన్నారు సికింద్రాబాద్లో హూ ఆర్ యాక్చువల్లీ ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ 4 క్యాండిడేట్స్ ఉన్నారు హూ ఆర్ గుడ్. నౌ ఐ హ్యావ్ టు పిక్ బిట్వీన్ 4. నేను ఇప్పుడు దీనిలో కూడా ఒకవేళ మన ఎలక్షన్ సిస్టమ్ వేరేలా ఉండుంటే నేనేం చేసేవాడిని అంటే ఫస్ట్ ఎవరికి ఓట్ వేసేవాడిని,
లెట్స్ సే ర్యాంకింగ్ వైజ్ చెప్తాను. ఇంకొక యాడ్ చేసుకుని ఒక సెక్షన్ లెట్స్ సే యాడ్ కాలమ్ బిఫోర్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను గంగాధర్కి 1 వేసి తినకి సెకండ్ ర్యాంక్ వేసి కిషన్కి థర్డ్ తినకేసి ఫోర్త్ తినకేస్తాను. ఈ ర్యాంకింగ్ సిస్టంలో ఏమవుతుందంటే మొత్తం అందరూ కొలాబరేటివ్గా చేస్తే ఎవరైతే బెటర్గా ఉన్నారో ఈ పొజిషన్లో వాళ్ళకి ర్యాంక్ వెళ్తుంది. సో నేనేం చేశాను, నాకు ఓటు కూడా క్లియర్గా ర్యాంకింగ్ బట్టి నేను ఫస్ట్ వేసాను, నేను సెకండ్ వేసాను, నేను థర్డ్ వేసాను, నేను ఫోర్త్ వేసాను కాబట్టి there is a high chance that if everyone votes for Soumya in fourth position, Soumya ఇక్కడ ఏదైతే పొజిషన్లో ఉందో తను ఫస్ట్ కూడా రావచ్చు. సో ఈ రకమైన ఎలక్షన్ ప్రొసీజర్ కొంచెం బెటర్ అనిపించింది. కానీ మనకు ఇప్పుడు అలాంటి ప్రొసీజర్ లేదు కాబట్టి మనం ఏం చేయలేం, ఒక్కళ్ళనే చూస్ చేసుకోవాలి. గంగాధర్ని నేను వీళ్ళకి లీన్ అవుతున్నాను, ఇంకా మొత్తం డ్యూ డిలిజెంట్గా చూసి వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడి కూడా వాళ్ళకు ఓటేలో లేదో తెలుసుకుంటాను. కిషన్ రెడ్డి ఎలా అయినా తెలుసు, మిగతా వాళ్ళు ఎవరు నాకు తెలియదు కాబట్టి ఐ హ్యావ్ టు కాల్ దెమ్ అండ్ ఐ హ్యావ్ టు ఆస్క్ దెమ్. అండ్ ఇప్పుడు చాలా బిజీగా ఉంటారు వాళ్ళు. కానీ ఏంటంటే వాళ్ళ మేనిఫెస్టోస్ అయినా ఇవన్నీ పార్టీసే కాబట్టి అపార్ట్ ఫ్రమ్ దిస్ గై ఎవ్రీవన్ ఇస్ పార్టీ కాబట్టి వాళ్ళందరికీ బేసిక్గా నేను తెలుసుకుని ఇన్ఫర్మేషన్ వాళ్ళ గురించి పార్టీ మేనిఫెస్టోస్ కూడా తెలుసుకుని దానికి అకార్డింగ్గా నేను ఓట్ వేస్తాను. సో యాజ్ ఎ సిటిజన్ నాకు ఓన్లీ 5 yearsకి ఒకసారే ఛాన్స్ వస్తుంది వేయటానికి ఓటు. సో అప్పుడే బెటర్ యూటిలైజేషన్ చేసుకోవాలి అండ్ బెటర్ రీసెర్చ్ చేయాలి. ఇది చేయకుండా డైరెక్ట్గా ఓటు వేసేసామనుకోండి ఏదో పార్టీ గుర్తుకి, మనకేం పొడిచేది లేదు. ఒక మోడీకి వేయటం వల్ల మనం మోడీకి డైరెక్ట్గా వేయలేం బాబా, మనం ఏమి రాహుల్ గాంధీకి వేయలేం, మనం ఏమి డైరెక్ట్గా టీఆర్ఎస్కి వేయలేం. మనం మధ్యలో ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉంటాడో మన లోకల్ క్యాండిడేట్ వాడికే వేయగలుగుతాం. మనం డైరెక్ట్గా పీఎం సెలెక్ట్ చేసుకున్నాం, మన దగ్గర ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ సిస్టమ్ లేదు. సో అది కూడా ఉంటే అది కూడా ఉంటే అది చాలా బెటర్గా ఉండాలి. ఈ ప్రజెంట్ ఓటింగ్ సిస్టమ్ అంటే ఇస్ నాట్ డెమోక్రటిక్ ఓటింగ్ సిస్టమ్. నేనేంటంటే ఈ ఓటింగ్ సిస్టంలో ర్యాంకింగ్ ఎప్పుడైతే వస్తుందో ఐ ఫీల్ దాట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు మై ఓట్. ఏంటంటే ఒక ర్యాంక్ ఇస్తున్నాను కాబట్టి కంబైన్డ్ ర్యాంకింగ్ కొంచెం బెటర్గా వస్తుంది. ఆ సెలెక్షన్ ఏవైతే ఉంటాయో నేను ఇప్పుడు దీనిలో ఈ 4 క్యాండిడేట్లో ఎవరు విన్నైనా నాకు పర్లేదు. కానీ ఏమవుతుందంటే నాతో పాటు వేరే వాళ్ళకి కూడా ఒక ప్రిఫరెన్స్ ఉంటుంది. లెట్స్ సే నేను కిషన్ రెడ్డికి ఓటేసాను, నేను వీళ్ళకి కూడా ఓటేసాను, వేరే వాళ్ళకి కూడా వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ అయి ఉంటారు. కానీ కొంతమంది మెజారిటీకి లెట్స్ సే కిషన్ రెడ్డి యాంటీ ముస్లిమ్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, దే మైట్ కంప్లీట్లీ హేట్ బీజేపీ యాజ్ అ ప్రిన్సిపల్ అండ్ కిషన్ రెడ్డి బికాజ్ ఈ ట్యాగ్డ్ విత్ బీజేపీ. కాబట్టి అప్పుడేమవుతుందంటే ఈ ప్రిన్సిపల్లో దే విల్ కంప్లీట్లీ ఎలిమినేట్ కిషన్ రెడ్డి అండ్ హీ మైట్ నాట్ ఈవెన్ బీ ఇన్ దట్ ఓటింగ్. సో ఫోర్త్ పొజిషన్లో కూడా ఉండకపోవచ్చు. అప్పుడేమవుతుంది, అందరూ ఒకవేళ లెట్స్ సే గంగాధర్ని సెకండ్ ఆర్ థర్డ్ ర్యాంక్లో పెట్టుకుంటే అప్పుడు గంగాధర్ విల్ హ్యావ్ అ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. సో ఇలాంటి ఓటింగ్ పద్ధతి వస్తే చాలా బెటర్గా అవుతుంది మనకి. ఓకే, నేను ఇక్కడ చెప్పిన ఓటింగ్ సిస్టమ్ పేరు ఆల్టర్నేటివ్ ఓట్ ఎక్స్ప్లెయిన్డ్ అనేది. ఇది ఎప్పుడో 13 years ago నేను చూశాను. కానీ ఇదే యాక్చువల్గా ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఫాలో అవుతారు. అండ్ ఇండియాలో కూడా ఏంటంటే మినిస్టర్ లెవెల్ సెలెక్షన్స్కి వాటికి వాడతారు. కానీ నాకు ఎగ్జాక్ట్గా అంత క్లారిటీ లేదు. కానీ నా క్లారిటీ ఏంటంటే మనం ఎవరైతే ఓటేస్తాం వాళ్ళు ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే మనం సేమ్ ఇలాగా ఒక్క క్యాండిడేట్కి ఓటేసే బదులు ఒక స్క్వేరల్ అనుకోండి, టైగర్కి ఓటేద్దాం అనుకోదు. ఇట్ విల్ ఓన్లీ ట్రై టు ఓట్ టు ఎవరైతే వెజిటేరియన్ యానిమల్స్ ఉంటాయో వెజిటేరియన్ వాటికే ఓటేద్దాం అనుకుంటుంది. సో టర్టిల్కి, గొరిల్లాకి, ఇంకా ఔల్ ఏవైతే తక్కువ వయలెన్స్ చేస్తాయో వాటికి ఓటేస్తుంది. సో టర్టిల్కి ఎక్కువ వేస్తుంది, ఓల్కి 2 వేస్తుంది, గొరిల్లాకి 3. సో ఇలా ఏమవుతుందంటే ర్యాంకింగ్ వేస్తాం కాబట్టి దాని రకంగా బెస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో టైగర్ ఎలిమినేట్ అయిపోతుంది. వేరే ఏ జంతువులైనా టైగర్కి ఓటేస్తే అది టర్టిల్ కూడా ఓటేయచ్చు, లేకపోతే గొరిల్లాకి కూడా ఓటేయచ్చు కదా. సో అలాగా ఈ సిస్టమ్ మొత్తం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంగ్లీష్ తెలిస్తే ఈ వీడియో చూడండి, లేకపోతే నేను తెలుగులో ట్రై చేస్తాను ఈ వీడియో చేయడానికి. కానీ అల్టిమేట్గా ఏంటంటే ఈ ఓటింగ్ సిస్టమ్ ఇలా మారిస్తే చాలా బెనిఫిట్ అవుతుంది ఇండియా డెమోక్రసీకి. నాట్ ఇండియా బట్ ఎనీ డెమోక్రసీ ఈ ఓటింగ్ సిస్టమ్ పద్ధతి ఫాలో అయితే యాక్చువల్గా చదువుకున్న వాళ్ళు, యాక్చువల్గా లీడర్షిప్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మనం ఓట్ వేద్దాం అనుకుంటాం కానీ ఓట్ వేయం కదా, అలాంటి వాళ్ళు మెజారిటీకి రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ సిస్టమ్ మొత్తం ఇండియాలో ఫాలో అయితే ఇట్ విల్ రెవల్యూషనలైజ్ ఇండియన్ డెమోక్రసీ. సో ఐ విష్ ఇది ఎప్పుడైతే ఏంటంటే నేను బతుకున్న టైంలో ఇది వస్తే ఈవెన్ ఐ విల్ ట్రై టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్. అదర్వైజ్ ఈ బేసిక్ ఒక్కళ్ళు సెలెక్ట్ చేసే పాలిటిక్స్లో కింగ్ మేకరే డిసైడ్ చేస్తాడు, పొలిటికల్ పార్టీసే డిసైడ్ చేస్తాయి ఏం చేయాలి, పీపుల్ ఏం చేయలేరు. కాబట్టి
ఇంత పెద్ద స్పీచ్ ఇస్తున్నాను. ఓకే. మీరు అందరూ ఓట్ చేయండి. బట్ నేనేదైతే సెలక్షన్ చేశానో అది అప్ టు మీ. అదంతా వేరే వాళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్ చేద్దామని కాదు, ఏమీ కాదు. జస్ట్ నేను ఎలాంటి క్రైటీరియా ఫాలో అయ్యాను అనే ఒక ఫిలాసఫీ మీకందరికి చెప్పడానికే వీడియో చేస్తున్నాను. అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే దెన్. బై.